Hello techies, welcome back to the playlist of database management systems. ఈ ప్లేలిస్ట్ లో ఇది మన థర్డ్ వీడియో. సో లాస్ట్ వీడియోలో నేను మీకు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, డేటాని ఫైల్స్ రూపంలో స్టోర్ చేసుకుని ఆ ఫైల్స్ ని ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యూజ్ చేసుకుని ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క లిమిటేషన్స్ ఏంటి, సో ఆ ప్రాబ్లమ్స్ ని ఆ లిమిటేషన్స్ ని డేటాబేసెస్ అండ్ డిబిఎంఎస్ ఎలా ఓవర్కమ్ చేస్తుందన్న కాన్సెప్ట్ ని క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఆ వీడియోని చూడకపోతే దయచేసి ఆ వీడియోని చూడండి. సో నౌ in this video we are going to learn about the key characteristics of a database management system. So now without being any late, let's start our today's tutorial. First of all, what is DBMS? So DBMS stands for Database Management Systems. DBMS is a piece of software which allows users to interact with databases. DBMS is a piece of software that acts like a bridge between the user and databases, because user never interact directly with databases. Users always use DBMS to interact with the databases. User can create databases, can delete databases, he can create data inside a database, he can delete a data in a particular database, he can do whatever he want on a particular data inside a database using a software called DBMS. So there are different types of DBMS like hierarchical DBMS, network DBMS, relational database management systems, which is popularly known as RDBMS, non-RDBMS, centralized DBMS, distributed DBMS. So there are different types. I explained all those types in my first video of this playlist. ఇప్పుడు మీకు డిబిఎంఎస్ అంటే ఏంటో ఐడియా ఉంటుంది. సో అది ఎటువంటి రకమైన డిబిఎంఎస్ అయినా సరే, అది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కావచ్చు, నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్క డిబిఎంఎస్ కి సమ్ కీ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉంటుంది. సో ఆ కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ద ఫస్ట్ వన్ ఈస్ స్ట్రక్చర్డ్ డేటా స్టోరేజ్. ఎవ్రీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ allows data to be stored in a structured way. For example, మీరు ఆర్డిబిఎంఎస్ తీసుకున్నట్లయితే, సో ఆర్డిబిఎంఎస్ అనేది డిబిఎంఎస్ లో ఒక టైప్. ఆర్డిబిఎంఎస్ తీసుకున్నట్లయితే ఆర్డిబిఎంఎస్ లో ఉన్న డేటాబేసెస్ లో ఉన్న ప్రతి ఒక్క డేటా కూడా టేబుల్స్ రూపంలో ఉంటుంది. సో ప్రతి ఒక్క డిబిఎంఎస్ స్ట్రక్చర్డ్ డేటా స్టోరేజ్ ని అలో చేస్తుంది. సో ఎందుకు డేటాని స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేసుకోవాలి అంటే, ఎప్పుడైతే నువ్వు నీ డేటాని స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేసుకున్నప్పుడు డేటా ఆర్గనైజేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో నువ్వు ఎప్పుడైతే డేటాని స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేసుకుంటావో నీకు డేటా పైన క్లారిటీ ఉంటుంది. హెన్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ allows users to store data inside a database in a structured way. Next characteristic is powerful query language. Every type of DBMS uses a particular type of query language. So here what is a query language? ఇక్కడ క్వైరీ లాంగ్వేజెస్ డిబిఎంఎస్ యూజ్ చేసుకుంటాయి. సో క్వైరీ లాంగ్వేజ్ అంటే ఏంటి? సీక్వెల్ అనేది ఒక క్వైరీ లాంగ్వేజ్, నో సీక్వెల్ అనేది ఒక క్వైరీ లాంగ్వేజ్. సో ఇక్కడ పేరులోనే ఉంది క్వైరీ లాంగ్వేజ్ అనేసి. సో ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఈ డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మీరు ఏం చేస్తారంటే, మీకు డేటాబేస్ లో డేటా ఉంటుంది కదా, ఆ డేటా మీకు కావాలా వద్దా, లేదా మీకు ఎటువంటి రకమైన డేటా కావాలి, అసలు మీరు ఆ డేటా పైన ఎటువంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నారో జస్ట్ మీరు చెప్తారు, జస్ట్ మీరు డిక్లేర్ చేస్తారు. బట్ యూ వోంట్ రైట్ ఇన్ డీటెయిల్ లాజిక్ ఆన్ హౌ ద డేటా ఈస్ రిట్రీవ్డ్ అండ్ హౌ ద డేటా ఈస్ మ్యానిపులేటెడ్. You need to just mention what you want through a query language. So every database management system contains its own query language. For example, RDBMS uses SQL query language. So RDBMS లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. MySQL ఉంది, లైక్ MySQL అనేది ఒక RDBMS. Oracle DB ఉంది, PostgreSQL ఉంది, Postgre ఉంది. సో ఇవన్నీ కూడా RDBMS లో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్. ఈ అన్ని సాఫ్ట్వేర్స్ కూడా సీక్వెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాయి. Coming to non-relational database management systems, MongoDB.
MongoDB is one of the non-relational database management system software. MongoDB uses NoSQL. Redis is a type of non-relational database management system. Uses NoSQL. సో మీరు SQL నేర్చుకుంటే RDBMS నేర్చేసుకున్నట్టే. ఇక్కడ SQL నేర్చుకుంటే మీరు ఆల్మోస్ట్ 50% డిఫరెంట్ RDBMS సాఫ్ట్వేర్స్ నేర్చేసుకున్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ MySQL మీకు వచ్చినట్టే, PostgreSQL వచ్చినట్టే. బట్ there would be some difference in syntax. Every DBMS uses its own query language to retrieve and manipulate data. Data independence. మీరు చేసే ప్రతి ఒక్క చేంజ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ లో రిఫ్లెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేసెస్ లో డేటా ఉంటుంది కదా, ఆ డేటా యొక్క స్ట్రక్చర్ ని మీరు మార్చినా మీకు అప్లికేషన్ ప్రోగ్రామ్స్ లో ఎటువంటి మార్పు ఉండదు. ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? వెబ్సైట్ అనుకున్నాం. వెబ్సైట్ అనేది ఒక అప్లికేషన్. సో వెబ్సైట్ లో మనం డేటాబేసెస్ ని ఇంక్లూడ్ చేస్తాం. ఏదైనా సరే డేటాబేస్ లో చేంజ్ అయినప్పుడు ఆ చేంజ్ అనేది ఆ పర్టికులర్ డేటా వరకు మాత్రమే ఉంటుంది. అండ్ దట్ చేంజ్ నెవర్ ఎఫెక్ట్స్ another data that are present in a database. Also, that change never affects the application program. But when it comes to file systems, if any change happen in a file system, then there may be a chance where application programs can crash because files are directly integrated into the application programs. But when it comes to databases, మనకి వెబ్సైట్ తీసుకుంటే వెబ్సైట్ లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేసెస్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ లో జస్ట్ యూ విల్ రైట్ కోడ్ రిలేటెడ్ టు కాంపోనెంట్స్ లైక్ వాట్ యు సీ ఆన్ ద స్క్రీన్. సో మీరు ఫ్రంట్ ఎండ్ యూస్ చేసి వెబ్సైట్ ఒక డిజైన్ అయితే చేయగలుగుతారు. బ్యాక్ ఎండ్ లో లాజిక్ ఉంటుంది. సో ఇప్పుడు డేటాబేస్ అనేది బ్యాక్ ఎండ్ లోనే ఉంటుంది. సో డేటాబేస్ లో ఏం చేంజెస్ జరిగినా అది ఫ్రంట్ ఎండ్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. బట్ ఫ్రంట్ ఎండ్ నుంచి మీకు డేటాబేసెస్ కి ఏపీఐస్ యూస్ చేసి కమ్యూనికేట్ చేస్తారు. సో ఇక్కడ కంప్లీట్ గా ఐసోలేషన్ అనేది ఉంది. అంతేకాకుండా డేటాబేసెస్ లో కూడా మీరు చేంజెస్ వేరే డేటాస్ పై ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే డేటాబేసెస్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ డేటా ఇండిపెండెన్స్. ద నెక్స్ట్ థింగ్ ఇస్ సెక్యూరిటీ అండ్ ఆథరైజేషన్. DBMS provides a great security and authorization services to the users. For example, మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారు, ఒక వెబ్సైట్ బిల్డ్ చేశారు, అది ఇప్పుడు లైవ్ లో ఉంది, ఇంటర్నెట్ లో ఉంది. ఇప్పుడు మీ కంపెనీలో మీ కంపెనీ ఆ వెబ్సైట్ రన్ చేస్తుంది అనుకుందాం. మీ కంపెనీలో డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ అన్నిటికీ ఆ వెబ్సైట్ యూస్ చేసే డేటాబేసెస్ మీద యాక్సెస్ ఉంటుంది. బట్ యూ కెన్ డిసైడ్ విచ్ ఎంప్లాయీ కెన్ యాక్సెస్ విచ్ డేటా, విచ్ ఎంప్లాయీ కెన్ రీడ్ విచ్ డేటా ఇన్ ఏ డేటాబేస్, which employee can modify the data. So you can say you can assign roles and privileges to each and every user because DBMS provides such a type of features. And also DBMS provides a great security mechanisms. Coming to the next key characteristic, transaction management. DBMS లో one of the most important property transaction management. సో ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ని మనం మెయిన్ గా RDBMS లో మాట్లాడుకుంటాం. సో RDBMS లో డేటా అనేది టేబుల్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అంటే నువ్వు ఒక సెట్ ఆఫ్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేసినప్పుడు నీకు వచ్చేటటువంటి రిజల్ట్ కన్సిస్టెంట్ గా ఉంటుందా ఉండదా, దాన్ని మనం ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక 10 ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఒక పర్టికులర్ డేటా మీద, సో ఒక పర్టికులర్ డేటా మీద నువ్వు ఒక 10 ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేశావు. ఆ 10 ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయితేనే ఫైనల్ గా వచ్చే రిజల్ట్ డేటాబేస్ లో చేంజ్ అవుతుంది. ఓకే, ఆ 10 ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయినప్పుడే డేటాబేస్ లో ఉన్న డేటా అనేది చేంజ్ అవుతుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ there rises an error at the 5th step of operation? What happens when power goes off, when the operation is at 5th stage? So here incomplete transaction అనేది జరిగింది. సో కంప్లీట్ గా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. అలాంటి టైం ఏమంటే మీకు చేంజ్ అనేది డేటాలో కనిపించదు. దీనివల్ల డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సపోర్ట్స్ ట్రాన్సాక్షన్స్ దట్ ఎన్షూర్ డేటా ఇస్ ఎ కన్సిస్టెంట్ even in case of errors or system crashes. Transaction అంటే ఏం లేదు, a set of operations. Concurrency support. DBMS allows multiple users to access data safely at the same time. Automatic backup and recovery. Many of the database management systems contains
automatic backup services, and recovery mechanisms. Many of the DBMS provides automatic replicas of data. When you uploaded a data into a database, copies of the data will be created automatically. Most of the DBMS softwares allows automatic backup and recovery so that if any accidental loss happens or any system failures happens, your data won't go anywhere. You can get the copy of your data. So your data is protected and your data is maintained at all cases. So, ఈ వీడియోలో మనం కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి అయితే నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క అడ్వాంటేజెస్ ని నేర్చుకున్నాం.